హలో ఫ్రెండ్స్, నేను మీ హారిక. ఈరోజు మన మదనపల్లిలోని ఒక అందమైన పార్క్ని చూపించడానికి వచ్చేసాను. రండి అందరం కలిసి అందమైన పార్క్ని చూసి ఆనందిద్దాం. చూస్తున్నాం కదా ఎంత బాగుందో. నాకు ఈ పార్క్ అంటే చాలా ఇష్టం అండి. నా స్టడీస్ డేస్ నుంచి నేను ఎప్పుడూ అక్క వాళ్ళతో డాడీతో కలిసి ఇక్కడికి వస్తూ ఉండేదాన్ని. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ టైం ఇక్కడికి వస్తున్నాను. బట్ ఈ పార్క్లో చాలా చాలా అందమైన నేచర్, అలాగే మంచి మంచి పిల్లలు ఆడుకునే గేమ్స్, కావాల్సిన ఎక్విప్మెంట్స్, అలాగే పెద్దలకి కావాల్సిన ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇలాంటి చక్కని వాతావరణాన్ని చూస్తూ మన చల్లని రోజుని సరదాగా అలా ముందుకు పంపించేద్దామా? చూడండి ఎంత బాగుందో కదా. ఈ పార్క్ చాలా పెద్దదండి. ఐ థింక్ మదనపల్లిలో నాకు తెలిసినంత వరకు ఇదే పెద్ద పార్క్. మన మదనపల్లి పట్టణంలో ఉన్న ప్రజలందరికీ ఈ పార్క్ గురించి చాలా వరకు తెలిసే ఉంటుంది. అందుకే మన మదనపల్లి పట్టణంలోని ఈ అద్భుతమైన పార్క్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. చూస్తున్నారా ఎంతమంది ఉన్నారు? అదే కాక ఇప్పుడు హాలిడేస్ కదా, పిల్లలంతా పార్క్ వచ్చేసారు. యాక్చువల్గా ఎక్కడ చూడండి మైనార్టీ వాళ్ళంటే చాలా వెనుకున్నారు అంటారు. కానీ మన మదనపల్లి పట్టణంలో మొత్తం ముస్లిమ్స్ చాలా వరకు చాలా సంతోషంగా వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ వాళ్ళు బయట ప్రపంచంలో వచ్చి గడిపే ఒక్క ప్రదేశం నాకు తెలిసి ఈ పార్క్. ఈ పార్క్లో చాలా వరకు ముస్లిమ్స్ హ్యాపీగా వచ్చి లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళే కదండి, ఎవరైనా మనం చక్కని వాతావరణాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నేను చాలా వరకు ముస్లిమ్స్నే చూస్తున్నారు. మరి మీరు ఎవరు చూస్తున్నారో చెప్పండి. వాడెవడో కదండో మా అక్క కొడుకు. నేను మా అక్క పిల్లలతో కలిసి ఈరోజు పార్క్ వచ్చాను. చూసారా ఈ పార్క్ ఎంత బాగుందో. చాలా బాగుంది కదా. యాక్చువల్గా ఇక్కడ నేచర్ చాలా బాగుంది. ఎందుకంటే ఈ పార్క్ని చాలా క్లీన్గా గ్రీన్గా పెట్టారు. నాకైతే ఈ పార్క్ చూస్తున్నంతసేపు ఇక్కడే ఉండిపోదామా అనిపిస్తుంది. నా స్కూల్ డేస్, కాలేజ్ డేస్ ఇక్కడ అక్కతో వచ్చి చాలా చాలా సరదాగా గడిపేదాన్ని. సో అక్కకి పెళ్ళిళ్ళు అయిపోయాయి, నాకు పెళ్ళి అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ రావడం కొంచెం తగ్గించాను. బట్ పార్క్ మాత్రం మాత్రం తగ్గలేదు. తన అందాన్ని మరింత పెంచుకుంటూ ప్రజలందరికీ ఆనందాన్ని పెంచుతూనే ఉంది. భలే బాగుంది కదా. అలా అలా సరదాగా సాయంత్రం కాసేపు ఈ పార్క్లోకి వచ్చి మన టైం మొత్తం ఇక్కడ గడిపేస్తే మైండ్లో ఉన్న టెన్షన్స్ అన్నీ రిలీఫ్ అయిపోతాయి. చాలామంది స్టూడెంట్స్ అండ్ యూత్ వీడియోస్ అండ్ రీల్స్ ఇక్కడ వచ్చి చేస్తూ ఉంటారు. అన్నిటికీ ఇక్కడ చాలా మంచి సౌకర్యం ఉంది. ఈ అందమైన నేచర్లో చక్కగా ఫొటోస్ తీసుకుంటే పెద్ద పెద్ద ఫోటోషూట్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అవి అలాగే ఆటోమేటిక్గా దిగిపోతాయండి. కనిపిస్తుందా బస్సులకొండ? చాలామందికి తెలిసి ఉండదు. బట్ మన మదనపల్లి వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసి ఉంటుందండి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తన పాదాన్ని తిరుమల కొండపై మోపే టైంలో ఇక్కడ ఒక పాదం మోపాడంట. ఆ బసవనకొండ స్వామి, నీ పాద బరువుని నేను మోయలేను కాబట్టి మీరు వేరే ప్రదేశానికి వెళ్ళండి అని వేడుకుందంట. ఆ క్షణంలో అక్కడ మోపిన పాదం ఇప్పటికీ కూడా మనకి కనిపిస్తుంది. మదనపల్లిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అది చూడాల్సిందే. ఎందుకంటే నారాయణుని పాదం అక్కడ మనం చూడవచ్చు. మనం వెళ్ళి ఆయన దీవెనలకి అక్కడికి వెళ్ళి స్వామివారి దీవెనలు తీసుకోవచ్చు. అలాగే ఈ అందమైన చెట్లు, ఆ పువ్వులు చూస్తుంటే మరీ ముద్దొచ్చేస్తున్నాయి కదా. చాలా చాలా బాగుంది. ఎంతో అందమైన చిన్న చిన్న పిల్లలు అలా అలా ఆడుకుంటూ ఎగురుకుంటూ జింకల్లాగా వెళ్తూ ఉంటే వాళ్ళని చూస్తూ ఉండిపోవాల్సిందే. మరి నాకైతే నిజంగా ఇక్కడి నుంచి ఆ బసవనకొండ చూస్తుంటే మళ్ళీ చూడాలనిపిస్తుంది. చూసాడా, చెప్తూ ఉండగానే మబ్బు అయిపోయింది. చీకట్లో కూడా దీని అందాన్ని మరింత పెంచేలాగా ఈ పచ్చని చెట్లు, వాతావరణం, ఆ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో. ఈ లైటింగ్స్లో ఆ చెట్ల మధ్య వచ్చే కాంతి మరింత పెంచేస్తుందండి ఈ పార్క్కి. చూసారా ఈ పార్క్లో ఎన్ని ఉన్నాయో. మనకి ఎంత బాగా నచ్చే గణపతి, గజేంద్రుడు ఉన్నాడు. అలాగే డైనోసార్, పిల్లల్ని భయపెట్టే డైనోసార్ ఉన్నారు. అందరూ కూర్చొని విశ్రాంతి తీసుకునేదానికి మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ చాలా చాలా ప్లేస్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీతో లైఫ్ స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ బాగుంది కదా, చాలా చాలా బాగుంది. మీకు ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్? నాకైతే ఇక్కడ ఉన్న ఈ చెట్లు, ఈ పూలు చూస్తుంటే మనసు చాలా ఆనందం వేస్తుంది. గోమాత బాగుంది కదా.
ఆ గోమాతను చూస్తే ఎవరికైనా మనసు మంచిగా అయిపోతుంది. అలా ముందుకు వెళ్ళిపోదామా? నాకు ఈ పూలను చూస్తుంటే పీకేద్దాం అనిపిస్తుంది, కానీ పీకడం తప్పు కదా, అందుకే కామ్మునైపోయాను. ఇవన్నీ గవర్నమెంట్ వాళ్ళ పార్క్. ఒక గవర్నమెంట్ పార్క్ ఇంత అందంగా ఉందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన గవర్నమెంట్ వాళ్ళు మన సామాన్య ప్రజల కోసం ఇంత చక్కని పార్క్ని ఇంత అందంగా, ఇంత క్లీన్ అండ్ గ్రీన్గా పెట్టడం మన ప్రభుత్వానికి మనం మెచ్చుకోవాల్సిందే. చూసారా, చిన్న చిన్న పిల్లలు ఎంత బాగా చెంగని ఎగురుతున్నారో. పాపం ఈరోజు నేను మా ఆయనకి కొంచెం ఇబ్బంది పెట్టేశాను, మొత్తం తిప్పిచ్చేస్తున్నాను. నా కోసం కనిపించకుండా వెనకున్న మా ఆయనకి, నాకు సపోర్ట్ చేసిన ప్రజలకి అందరికీ థ్యాంక్స్. అప్పుడే మబ్బు అయిపోతుంది ఫ్రెండ్స్, ఇంకాసేపటి పార్క్ క్లోజ్ చేసేస్తారు. ఆ లోపల మనం మొత్తం కవర్ చేసేసి నేను ఈ పార్క్ యొక్క